ఒక ట్రైన్ ప్రయాణంలో పోతుంటే భక్సింగ్ గారు రిజర్వేషన్ లేని పరిస్థితుల్లో అందరూ జనం ఫుల్లుగా ఉంటే ఈయన ప్రభును స్తుతించినాడంట. ప్రభువా, నాకు 2 కాళ్ళు పెట్టుకోవడానికి ఈ భోగిలో ఛాన్స్ ఇచ్చావు కదా, 2 మోకాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వమన్నాడంట. 2 కాళ్ళు పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది కదా, భోగిలో ఉందా? అర్థమవుతుందా? నేను చెప్పింది అర్థమవుతుందా? 2 కాళ్ళు భోగిలో పెట్టుకుంటామా? 2 మోకాళ్ళు పెట్టుకోవడానికి ఛాన్స్ ఇవ్వమని అడిగితే, బిడ్డ నీకు ఇస్తాను 2 మోకాళ్ళకు అన్నాడంట. ఆ 2 కాళ్ళు తీసేసినాడు. ఏం చేసినాడు? సేమ్ ప్లేస్లో 2 మోకాళ్ళు వేసి తెల్లారిన దాకా ఆ ట్రైన్ దిగే వరకు ప్రార్థన చేసినాడంట. అట్టి జనములో గోల గోల జనం, నిద్రపోయేవాళ్ళు, మీద పడేవాళ్ళు, లేచేవాళ్ళు, వచ్చేవాళ్ళు, తెల్లార్లు ప్రార్థన చేసి అన్నాడంట, ఇటువంటి ట్రైన్ ప్రయాణం నాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం అన్నాడంట. ఏం కారణం అంటే, తెల్లార్లు నేను నిద్ర లేకుండా వాళ్ళ మధ్యలో ఉండి ప్రార్థన చేయడానికి నాకేం పట్టదు, నిద్ర పట్టదు కదా. ఇక ఆ నిద్ర పట్టని అనుభవం నీతో గడపడానికి నాకు ఇదొక భాగ్యం దొరికింది.